కరోనా తర్వాత అంతంత భయంకరమైనటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే అది మంకీ పాక్స్. ఈ మధ్య కాలంలో అయితే మాత్రం డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే మాత్రం దీనిపై ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కరోనా తర్వాత 2 సార్లు హెల్త్ ఎమర్జెన్సీని అయితే విధించడం జరిగింది. కరోనా సమయంలో ఒకసారి, మళ్ళొకసారి హెల్త్ ఎమర్జెన్సీని అయితే మాత్రం విధించింది. ఈ యొక్క మంకీ పాక్స్ అయితే మాత్రం వేగంగా విస్తరిస్తున్నటువంటి వైరస్ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇప్పటికే దాదాపు 116 దేశాల్లో అయితే మాత్రం ఈ యొక్క మంకీ పాక్స్ విస్తరించి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో 2022లో కూడా అప్పుడు ఈ యొక్క వ్యాధి విస్తరించి చాలామంది అయితే మాత్రం ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. దాదాపు 30,000 మంది ఈ యొక్క బాధితులు మంకీ పాక్స్ బాధితులు అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా ఈ మంకీ పాక్స్ వ్యాప్తి చెందిందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ అయితే మాత్రం హెచ్చరించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశం కూడా దాదాపు 140 కోట్ల మంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మరి ఏ విధంగా వస్తుందని చెప్పేసి గతంలో 2022లో కూడా ఈ యొక్క వ్యాధి బారిన పడి దాదాపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000 మంది అయితే మాత్రం ఈ యొక్క బారిన పడటం జరిగింది. మన దేశంలో కూడా కొన్ని కేసులు అయితే మాత్రం నమోదవటం జరిగింది. మొత్తానికి ఈ వ్యాధి బారిన పడి చాలామంది అయితే మాత్రం ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో 116 దేశాల్లో అయితే మాత్రం ఈ వ్యాధి లక్షణాలు బయటపడి చాలామంది ప్రాణాలు కోల్పోతుండటంతో మన దేశాన్ని కూడా హెచ్చరించడం జరిగింది డబ్ల్యూహెచ్ఓ. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మరి పక్క దేశం అయినటువంటి పాకిస్తాన్లో కూడా కొన్ని కేసులు నమోదవడంతో భారతదేశం అయితే మాత్రం అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మరి మన భారత ప్రభుత్వం ఏ విధంగా దీనిపై ఈ యొక్క మంకీ పాక్స్ ఈ వ్యాధిపై ఏ విధంగా అప్రమత్తం చేసింది, గతంలో ఉన్నటువంటి ఏదైతే కరోనా నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు విధించిందో అదేవిధంగా ఆంక్షలు విధించిందా, దీని యొక్క వ్యాధి లక్షణాలు ఏంటి, ఏ విధంగా వస్తాయని చెప్పేసి మార్గదర్శకాలు అయితే మాత్రం ఇంకా విడుదలైతే చేయలేదు. కాబట్టి కేంద్ర ఆరోగ్య శాఖ ఏ విధంగా విడుదల చేస్తుందని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. దీనిపై అయితే మాత్రం అప్రమత్తత చాలా ముఖ్యమని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేస్తుంది, మరోపక్క ప్రజల్ని ఏ విధంగా అలర్ట్ చేస్తుంది, మిగిలినటువంటి రాష్ట్రాలను కూడా ఏ విధంగా అలర్ట్ చేస్తుంది అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరోపక్క రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో మరి కేంద్ర ఆరోగ్య శాఖ సూచించేటటువంటి సూచన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పుడు ఏ విధంగా అలర్ట్ చేస్తుంది అనేది మనం వేచి చూద్దాం.